గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణభరణమహమీడే. ఓం సద్గురు పరబ్రహ్మణే నమ. ఈరోజు పంచీకరణలో పంచభూత తత్వ కదంబాలు ఆకాశము, వాయువు, అగ్నిభూత తత్వ కదంబాలు ఉన్నాయనే. ఈరోజు జలభూత తత్వ కదంబాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జ్ఞాతయే ఇక్కడికి వచ్చేసరికి చిత్త స్వరూపాన్ని పొంది ఈ క్షేత్రజ్ఞుడనే అధిదేవత ప్రేరేపణ వలన ఇక్కడ కిందకొచ్చి ప్రాణవాయువుతో కూడుకుని జిహ్వేంద్రియము ద్వారా రసాన్ని గ్రహించి గుహ్యేంద్రియము ద్వారా మరి ఆనందించుచుండును. మరి వాస్తవానికైతే మనం ఈ మంచినీళ్ళు తాగితే చివరికి అక్కరలేనివి మళ్ళీ ఈ గుహ్యేంద్రియం ద్వారా విసర్జిస్తూ ఉంటాం, మూత్ర విసర్జన చేస్తాం. ఇది అవ్వకపోయినా ప్రాణానికి మరి అనారోగ్యం ప్రారంభమైనట్టే, ప్రాణానికి ముప్పు వచ్చినట్టే. అందుకని ఈ ఈ జ్ఞాతే ఇక్కడికి వచ్చేసరికి చిత్త రూపుడయ్యింది. ఈ క్షేత్రజ్ఞుడనే ఈ చిత్తానికి అధిపతి క్షేత్రజ్ఞుడు కదా. ఈ క్షేత్రజ్ఞుని ప్రేరేపణ వలన ఇక్కడికి వచ్చాడు. ప్రాణవాయువుతో కూడుకుని జిహ్వేంద్రియము ద్వారా రసాన్ని గ్రహించి ఉపస్థేంద్రియము ద్వారా ఆనందించుచుండును అని చెప్పారు ఇక్కడ. ఇది జలభూత తత్వ కదంబము అంటారు. ఇది జలభూత తత్వ కదంబం. ఈ జ్ఞాతే ఇక్కడికి వచ్చేసరికి అహంకార రూపాన్ని పొంది రుద్రుడు, అహంకారానికి అధిపతి రుద్రుడు. ఈ రుద్రుడు అనే అధిదేవత ప్రేరేపణ వలన అపానవాయువుతో కలిసి ఘ్రాణేంద్రియము ద్వారా గంధాన్ని గ్రహించి వాయురేంద్రియము ద్వారా విసర్జించుచుండును. ఈ వాయురేంద్రియము ద్వారా మల విసర్జన జరగాలి అంటే ఇక్కడ యముడు సహకరించాలి. ఆ పైన బ్రహ్మ, అశ్వని దేవతలు, మరి అజయుడు, రుద్రుడు, కూటస్థుడు, ఇక్కడి నుంచి ఈ అందరి సహకారం ఉంటే కానీ ఈ విసర్జన అనేది జరగదు. ఈ జ్ఞాతే ఇక్కడికి వచ్చేసరికి అహంకార రూపాన్ని పొంది దానికి రుద్రుడు అధిదేవత అయ్యి ఆ రుద్రాధిదేవత ప్రేరేపణ వలన అపానవాయువుతో కూడుకుని ఘ్రాణేంద్రియము ద్వారా గంధాన్ని గ్రహించి వాయురేంద్రియము ద్వారా జీవోపాధి సంబంధమైన మల విసర్జన చేస్తూ ఉంటుంది. దీన్ని పృథివీ తత్వ భూత కదంబము అంటారు. పృథివీభూత తత్వ కదంబం, ఇది ఆకాశభూత తత్వ కదంబము, ఇది వాయుభూత తత్వ కదంబము, ఇది అగ్నిభూత తత్వ కదంబము, ఇది జలభూత తత్వ కదంబము, ఇది పృథివీభూత తత్వ కదంబము. ఇప్పుడు 5 భూతముల యొక్క కదంబాలు అయినాయి. వీటి వల్ల కదంబము అంటే అన్ని కలిసినవి అనేది మనకి తెలుసు. అట్లాగే ఈ అన్ని పంచభూతములు కలిస్తే కానీ ఏ పని కూడా చెయ్యలేము. ఏ ఇంద్రియము లేదు, జగత్తులో ఏది సృష్టి లేదు. అన్నిటికీ పంచభూతాల యొక్క కలయికే ఈ జగత్తు. అందుకే ప్రపంచము అన్నారు. అంటే ఈ 5టితో కూడుకున్నటువంటిదే ప్రపంచము అన్నారనమాట. అందుకని దీన్ని ప్రపంచము, జగత్తు. జగత్ అంటే జా అంటే పుట్టేది, గా అంటే గతించేది,
వచ్చిపోయేది, పుట్టి చచ్చేది అని జగత్తు అన్నారు. ఈ జగత్తు నశించేది. ఆ జగత్తులో ఉన్న మనలో మనపోటి జీవులు అణువులు లాంటి వాళ్ళు. అదే ఇంకెంత, దానిలో ఆ జగత్తులో మనమెంత, మన స్థితి ఎంత. కానీ తెలుసుకుంటే అంతర్ముఖమై మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఎలా వచ్చినాయి, మరి ఈ ఇంద్రియాలకు అధిదేవతలు ఎలా వచ్చారు, మరి ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, మన లోపల ఎవరున్నారు, ఎవరు పని చేయిస్తున్నారు, ఇవన్నీ అనేటువంటి అంతర్ముఖమై అంతర్యామిగా కనపడకుండా మన లోపల నిండి ఉండి ఇన్ని ఇంద్రియాలతో ఇంతమంది దేవతల్ని ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఇంద్రియాలను మరి పని చేయించేటువంటి పరమాత్ముడు ఎక్కడున్నాడు, మళ్ళీ మనలోనే ఉన్నాడు అని తెలుసుకున్న రోజున ఈ శరీరం మీద మోహం తగ్గుతుంది. ఈ శరీరాభిమానము, శరీరం మీద మోహము, బాహ్యముల విషయముల మీద మోహమే మనల్ని అధోగతికి తీసుకెళ్తుంది. ఇట్లాంటి విచారణ వల్ల మనం ఊర్ధ్వముఖానికి వెళ్తాం జ్ఞానముతో. ఇది ఒక జ్ఞానం, తెలుసుకోవలసినది మరి ఎంతో ఉంది. మనం కొంతే తెలుసుకున్నాం. ఇంకా తర్వాత భాగానికి వెళ్దాం. ఇప్పుడు కూడా మరి ఆకాశభూతం ఏ భూతం ఏ తత్వంతో కలిస్తే ఏమైంది అనే విషయాన్ని, ఏ ఇంద్రియమైంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో భాగానికి వచ్చాం. ఏ భూతం ఏ తత్వంతో కలిసి ఏ ఇంద్రియమైంది అనే విషయాన్ని మనం మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. ఇది ఆకాశభూతం, ఇది ఆకాశతత్వం. ఈ ఆకాశభూతం వచ్చి ఆకాశతత్వంతో కలిసి జ్ఞాత అయింది. అదే ఆకాశభూతం వాయుతత్వంతో కలిసినప్పుడు మనస్సు అయింది. ఈ ఆకాశభూతం అగ్నితత్వంతో కలిసినప్పుడు బుద్ధి ఏర్పడింది. ఈ ఆకాశభూతమే అంటే బయట సృష్టిలో బయట ఉన్నవి భూతాలు, మన లోపల ఉన్నవి తత్వాలు అని చెప్పారు కదా. అందుకని ఈ బయట ఉన్న భూతం వచ్చి మన లోపల ఉన్న జలతత్వంతో కలిసి చిత్తం ఏర్పడింది. ఈ ఆకాశభూతం వచ్చి పృథివీ తత్వంతో కలిసి అహంకారం ఏర్పడింది. ఇప్పుడు వాయుభూతం, ఈ వాయుభూతం ఆకాశతత్వంతో కలిసి సమాన వాయువు ఏర్పడింది. వాయుభూతం వాయుతత్వంతో కలిసి వ్యానమైంది. వాయుభూతం అగ్నితత్వంతో కలిసి ఉదానమైంది. వాయుభూతం జలతత్వంతో కలిసి ప్రాణమైంది. వాయుభూతం పృథ్వీతత్వంతో కలిసి అపానమైంది. ఇప్పుడు ఇంకోసారి చెప్పుకుందాం. వాయుభూతం ఆకాశతత్వంతో కలిసి సమాన వాయువైంది. వాయుభూతం వాయుతత్వంతో కలిసి వ్యానవాయువైంది. వాయుభూతం అగ్నితత్వంతో కలిసి ఉదాన వాయువైంది. వాయుభూతం జలతత్వంతో కలిసి ప్రాణవాయువైంది. వాయుభూతం పృథ్వీతత్వంతో కలిసి అపానమైంది. ఈ బయట ఉన్నటువంటి భూతము శరీరంలో ఉన్నటువంటి తత్వంతో కలిసి ఈ ప్రాణేంద్రియాలు ఏర్పడినాయి. స్వస్తి చెబుదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం